ఆ రోజైనా బాబు గారు ఆ రూ. 1,00,000 ఇవ్వమటికి ఆ దినాలు దెబ్బలు చేసి ఇంట్లో ఉండకూడదన్నా కూడా శాంతులయి చేయించుకొని ఇంట్లోనే ఉన్నానండి నేనైతే. ఇప్పుడున్న ప్రభుత్వం మీకేం సాయం చేయలేదా? మాకేం చేయలేదండి. అంటే చంద్రబాబు గారే మీకింకా బాబు లక్ష గారే ఇచ్చారండి. సుజాత గారు ఇచ్చారండి 10,000. ఆ గుడి తరపు నుంచో 10,000 పంపారండి. గురునాథం గారు 5,000 ఇచ్చారండి. అంతకుమించి ఇంక మాకు ఏ సాయం అంటే లేదండి. ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కావచ్చు, లేదంటే వైసీపీ ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు ఎవరు సాయం చేయలేదమ్మా? సాయం చేయలేదండి. అందరూ వచ్చి చూసెళ్ళటం తప్పితే ఎవరూ సాయం చేయలేదండి. ఆ దేవస్థానం తరపున కాకర్ల హరిబాబు గారు 10,000 ఇచ్చారండి. గురునాథం గారు 5,000 ఇచ్చారు. పీతల సుజాత గారు 10,000 ఇచ్చారు. బాబు గారు రూ. 1,00,000 ఇచ్చారండి. వచ్చారమ్మా ఉన్నామండి. బాబు గారు మీ ఇంటికి? ఇంటికి రాలేదండి. అక్కడికి తీసుకెళ్ళారండి. మాట్లాడారా మీతో? మాట్లాడారండి. ఏం మాట్లాడారమ్మా? మాట్లాడారు. ఇగో ప్రభుత్వం తరపు నుంచి మీకు జరిగిన నష్టానికి న్యాయం చేస్తామమ్మా. మీరేం బాధపడొద్దు. నేనున్నాను మీకు. ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటాం. ఆళ్ళతో ఎంతో కొంత సాయం చేపిస్తాం. రూ. 1,00,000 ఇచ్చారు. మీకేదో న్యాయం చేపిస్తాం. ఆళ్ళు చెయ్యకపోతే మేము చేస్తామని కూడా అన్నారు. ఆళ్ళతో చేపిస్తాం అన్నారు. ఆళ్ళు గాని చేయలేదండి. ఆళ్ళు వచ్చి చూసెళ్ళటం తప్పితే ఆళ్ళసలు ఏ సాయం చేయలేదండి.